హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద ఓల్డ్ గార్డ్. ఈ సినిమాలో 2 పార్టులు ఉన్నాయి. మొదటి పార్ట్ 2020లో వచ్చింది. రెండో పార్ట్ రీసెంట్ గా అంటే 2025లో రిలీజ్ అయింది. మొదటి పార్ట్ చూడకుండా రెండో పార్ట్ కు వెళ్తే ఏం అర్థం కాదు. అందువల్ల ఒక వీడియోలో ఫస్ట్ పార్ట్ చెప్పుకుని రెండో పార్ట్ ను మరో వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికే రెండో పార్ట్ చేయాల్సినవి 2 సినిమాలు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే చేద్దాం. దానికి కావాల్సింది ఏంటంటే మీ ఆదరణే. మొదటి పార్ట్ కు వచ్చిన ఆదరణను చూసే రెండో పార్ట్ చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ను చూపించారు. ఆమె ఒక అతనితో మాట్లాడుతోంది. చాలా ఫ్రెండ్లీగా వారు మాట్లాడుకుంటున్నారు. ఏదో అసైన్మెంట్ ఉందట, అందుకే వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మన టీమ్ లో ఇంకో 2 ఉంటారే, వారెక్కడా అని హీరోయిన్ అడిగితే హోటల్లో మన కోసం ఎదురు చూస్తున్నారని అతడు చెప్పాడు. హోటల్ రూమ్ కు వెళ్తే గడ్డం ఉన్న వ్యక్తి, గడ్డం లేని వ్యక్తి అని 2 తలుపులు తెరిచారు. యాక్చువల్ గా వీరిద్దరు గే కపుల్. ఈ నలుగురు ఒక టీమ్ గా ఉన్నారు. వీరి పని ఏంటంటే డబ్బు తీసుకుని ఏం చెప్తే అది చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన వీరిని పిలిచి ఒక పని అప్పగిస్తా అన్నాడు. వారిని పిలిచింది ఎవరంటే అమెరికాలోని సిఐఏలో పనిచేసి ప్రస్తుతం ఆ ఉద్యోగాన్ని వదిలేసిన వ్యక్తి. అతని పేరు కాప్లీ. కాప్లీని చూసిన హీరోయిన్, నువ్వెందుకు సిఐఏని వదిలేశావు అని అడిగితే, నా భార్య 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. నేనెప్పుడు డ్యూటీలో బిజీగా ఉండడం వల్ల నా భార్యను సరిగా చూసుకోలేకపోయాను. ప్రస్తుతం ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో జాబ్ ను వదిలేశానని చెప్పాడు. ఇంతకీ మేము ఏం పని చేయడానికి పిలిచావు అని అడిగారు. అప్పుడు న్యూస్ పేపర్ ను చూపించాడు. నిన్న మధ్యాహ్నం క్యూబాలోని స్కూల్లో తీవ్రవాదులు అటాక్ చేశారు. టీచర్ ను చంపి 17 మంది పిల్లలను ఎత్తుకెళ్లారు. వారిని కాపాడడమే మీ పని అని అతడు చెప్పాడు. ఆ సిఐఏ మాజీ ఏజెంట్ తో హీరోయిన్ మాట్లాడుతుంటే ఇంకోవైపు ఆ గే కపుల్ స్నైపర్ తో రెడీగా ఉన్నారు. అతడు ఏదైనా జిమ్మిక్కులు ప్లే చేస్తే వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పనికి తాను సిద్ధం అని హీరోయిన్ అప్పుడు చెప్పింది. ఎలాగైనా చేసి 17 మంది పిల్లలను కాపాడుతా అంది. ఆమె ఒకే వ్యక్తి దగ్గర రెండోసారి పని చేయదు, కానీ పిల్లల కోసం తన రూల్స్ మార్చుకుంది. డబ్బెంత కావాలని అడిగితే పని అయ్యాక చెప్తాం, అప్పుడు పే చేద్దాంలే అంది. సీన్ కట్ చేస్తే హెలికాప్టర్ లో క్యూబాలోని ఎడారిలో దిగారు. ఆయుధాలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. రాత్రిపూట ఆ పిల్లలను కిడ్నాప్ చేసిన క్యాంపుకు నెమ్మదిగా వెళ్లారు. అప్పుడు ఒక్కొక్కరిని సైలెన్సర్ పెట్టి గన్ తో కాల్చి చంపుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఒక చోట చూస్తే పిల్లలు విప్పిన షూస్ కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ తర్వాత పక్కనే ఒక రూమ్ ఉంది. తప్పకుండా పిల్లల్ని ఆ రూమ్ లోనే పెట్టి ఉంటారు అని వెళ్తున్నారు. అప్పుడు ఆ తలుపులకు బాంబు పెట్టి పేల్చేశారు. నెమ్మదిగా లోపలకు వెళ్తున్నారు. లోపలికెళ్లి చూస్తే అది ఒక ట్రాప్ లాగా ఉంది. ఎక్కడ్రా పిల్లలే కనిపించట్లేదు, ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాము అని అంతా తిరిగి చూశారు. యాక్చువల్ గా ఈ నలుగురిని వేసేయడానికి వాళ్ళు వేసిన ప్లాన్ ఇది. వీళ్ళు నలుగురు లోపలకు వెళ్ళగానే చాలా మంది గన్స్ తో లోపలికి వచ్చారు. టపా టపా తుపాకులతో కాల్చేసి అక్కడికక్కడే చంపేశారు. హీరోయిన్ తో పాటు ఆ టీమ్ లోని మరో 3 మొత్తంగా కలిసి 4 చనిపోయారు. దగ్గరకు వెళ్లి చనిపోయారా అని చెక్ చేసుకున్నారు. మళ్ళీ కాల్చేశారు. ఇక చచ్చారా అని వాళ్ళంతా జాలీగా మాట్లాడుకుంటున్నారు. మిషన్ సక్సెస్ అనుకున్నారు. అప్పుడు సడన్ గా హీరోయిన్ లైట్ గా కదులుతోంది. కాసేపయ్యాక మిగతా 3 కూడా లేచారు. వాళ్ళ శరీరంలో పలు చోట్ల బుల్లెట్స్ తాకాయి. కొన్ని శరీరంలోకి దూసుకెళ్లాయి. కానీ శరీరంలోకి వెళ్లిన బుల్లెట్స్ వాటంతటవే బయటకు వస్తున్నాయి. వారికి అయిన గాయాలు వాటికయ్యే నయమవుతున్నాయి. ఇదంతా చూడని రౌడీలు వారి పాటున వారు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కానీ సడన్ గా ఈ 4 లేవడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళు తేరుకునే లోపే వాళ్ళు గన్ తీసుకుని అందరినీ కాల్చారు. ఏంట్రా ఇప్పుడే కాల్చి చంపాం కదరా, ఎలా లేచారా బాబు అని వాళ్ళు అనుకుంటున్న క్రమంలోనే టపీ కాల్చేశారు. అంతా చనిపోయారు. ఆ రూమ్ లో 15-20 మంది దాకా ఉండొచ్చు. వాళ్ళందరినీ చంపేశారు. ఇక అంతా అయిపోయిందా అని ఆ రూమ్ ను చెక్ చేశారు. చూస్తే ఆ రూమ్ లో నలువైపులా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రూమ్ లో జరుగుతున్నదంతా కూడా దూరంగా ఉండి ఎవరో వాచ్ చేస్తున్నారు. ఎవర్రా ఇదంతా చూసేది అని అనుకుంటే ఆ సిఐఏ మాజీ ఏజెంటే చూస్తున్నాడు. అతడు వీడియో చూస్తున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న పురాతన ఫోటోలను చూశాడు. అవి ఇప్పుడో అప్పుడో తీసినవి కాదు, 400-500 ఏళ్ల క్రితం తీసిన ఫోటోలు. అలాంటి ఒక ఫోటోలో హీరోయిన్ కనిపించింది. ఆమెను చూసి నోరెళ్ళబెట్టాడు. ఇదేంట్రా 18వ శతాబ్దంలో ఉన్న మహిళ ఇప్పుడు కూడా ఉందేంటి అని అనుకుంటున్నాడు. ఇంకోవైపు ఈ నలుగురికి కూడా తెలిసిపోయింది దీనంతటికీ కారణం ఆ సిఐఏ మాజీ ఏజెంటే
అని. దీన్ని ఈజీగా వదిలిపెట్టకూడదు. ఈ విషయం పెద్దదయ్యే లోపే మనం అతన్ని చంపేయాలి అనుకుంటున్నారు. అతన్నే కాదు, అతని వెనుకున్న గ్యాంగ్ ను కూడా మట్టుబెట్టాలి. ఆ తర్వాత మనం అంతా విడిపోవాలి అనుకుంటున్నారు. మనం జనాన్ని కాపాడడం కోసం ఏదో చేయాలని అనుకుంటున్నాం, కానీ మనల్ని అడ్డుకోవడానికంటూ చాలా మంది వస్తున్నారు కదరా అనుకున్నారు. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ ను చూపించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు అమెరికా సైన్యం ఉంది. అప్పుడు ఒక అమెరికన్ సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఒక తీవ్రవాది ఫోటో చూపించి, ఇతడు ఇక్కడ ఉన్నాడా, మీరు చూసారా అని అడుగుతున్నారు. అప్పుడు ఒక ముగ్గురు లేడీ సోల్జర్స్ వచ్చారు. వాళ్ళు నెమ్మదిగా లోపలకు వెళ్తున్నారు. అక్కడ చూస్తే చాలా మంది ఆడవాళ్లు ఉన్నారు. వాళ్ళ భాషలో మాట్లాడి ట్రాన్స్లేట్ చేయడానికి ఇంకో లేడీ వచ్చింది. ఇప్పుడు ఒక నల్ల కలువను చూపించారు. ఈమె పేరు నైల్. ఈ సినిమా రెండో హీరోయిన్ ఈమెనే. ఆ తీవ్రవాది ఫోటో చూపించి ఇతన్ని ఎక్కడైనా చూసారా అని అడుగుతోంది. ఇతడు ఎక్కడున్నా కూడా ఆలోచించకుండా చెప్పండి. ఇతడు చాలా మంది అమాయకులను చంపేస్తున్నాడు. మిమ్మల్నే కాదు, ఆర్మీలో పనిచేస్తున్న సోల్జర్స్ ను కూడా అనవసరంగా చంపేస్తున్నాడు. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. చూస్తే దయచేసి చెప్పండి అని ఆ నల్ల కలువ ప్రాధేయపడుతోంది. ఒక్క లేడీ కూడా నోరు తెరవట్లేదు. కానీ ఒక వయసు అయిపోయిన లేడీ ఆమె ముందుకు వచ్చింది. ఆమె ఏం చెప్తోందంటే, ఇది పవిత్రమైన ప్లేసు, ఇక్కడ లేడీస్ మాత్రమే ఉంటారు. ఆడవాళ్లను ముందు పెట్టి ఇక్కడ ఏ మగవాడు కూడా వెనక దాచుకోడు. వాళ్ళు ఎదిరించి పోరాడుతారే తప్ప ఇలా దాక్కోరు అని ఆమె వీరోచితంగా మాట్లాడుతోంది. కానీ ఆమెనే కళ్ళతో సైగ చేసి పక్కనే ఉన్నాడు అన్నట్లు చెప్తోంది. యాక్చువల్ గా ఆ రూమ్ లోనే ఆ తీవ్రవాది దాక్కున్నాడు. ఈ లేడీస్ అందరినీ అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత సోల్జర్స్ లోపలకు వెళ్లారు. తీవ్రవాదిని కాల్చడంతో అతడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. యాక్చువల్ గా అతన్ని చంపి కాదు, ప్రాణాలతో ఉండగానే పట్టుకోవాలని ఈ సెకండ్ హీరోయిన్ అనుకుంది. అందువల్ల అతని దగ్గరకు వెళ్ళింది. అతన్ని ముట్టుకుని కాపాడడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు కూడా వాడు, నా శరీరాన్ని ముట్టుకోకు, నన్ను అపవిత్రం చేయకు అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చింది. ఏంట్రా, నిన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇలా మాట్లాడుతున్నావేంట్రా అంటోంది. అప్పుడు వాడు, నన్ను ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అని ఇంకో చేతిలో ఉన్న కత్తి తీసి సడన్ గా అటాక్ చేశాడు. ఈ నల్ల కలువ యొక్క గొంతు తెగింది. చాలా రక్తం పోతోంది. ఈమె ప్రాణాలతో పోరాడుతోంది. కాసేపట్లోనే చనిపోయింది. సీన్ కట్ చేస్తే ఇంకోవైపు ఈ నలుగురు ఒక ట్రైన్ లో ఎక్కి అందులో నిద్రపోతున్నారు. అలా వెళ్తున్న క్రమంలో వారికి, అంటే నలుగురికి ఒక కళ వస్తోంది. వీళ్లకు ఏదైతే కళ వస్తోందో ఈ నల్ల కలువకు కూడా అదే కళ వస్తోంది. ఇంకోవైపు సెకండ్ హీరోయిన్ చూపించారు. ఆమె చనిపోలేదు, ప్రాణాలతో బయటపడింది. ఈ నలుగురికి సెకండ్ హీరోయిన్ కళలోకి వస్తోంది. మరి హీరోయిన్ కు మాత్రం ఈ నలుగురు కళలోకి వస్తున్నారు. ఈ నలుగురు ఏమనుకుంటున్నారంటే, ఆమె నల్లగా ఉంది, ఒక ఎడారి లాంటి ప్రదేశంలో ఉంది, ఆమె సోల్జర్ గా పనిచేస్తోంది. నలుగురికి కళలోకి రావడం వల్ల ఆమె గురించి డీటెయిల్స్ చెప్తూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి, ఈమె మనందరికి కళలోకి ఎందుకు వస్తోంది, ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి కళ ఎందుకు వస్తోంది అనుకుంటున్నారు. కాసేపట్లోనే హీరోయిన్ ఆ అమ్మాయి యొక్క ఫోటో కూడా గీసింది. అప్పుడు హీరోయిన్ తను వెళ్తున్న ట్రైన్ నుంచి దిగి ఆ అమ్మాయిని ఎలాగైనా చేసి తీసుకొస్తా అని బయలుదేరుతోంది. ఇంకోవైపు రెండో హీరోయిన్ ను చూడ్డానికి మిగతా సోల్జర్స్ వస్తున్నారు. ఈ నల్ల కలువకు క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది. ఈమె చనిపోయినప్పుడు కళ్ళారా చూసింది. కానీ ఇప్పుడు హీరోయిన్ ప్రాణాలతో ఉండడం చూసి భయపడుతోంది. ఇంతకు ముందు ఈమె గొంతుకు కత్తి కోసుకుపోయిన గాయం ఉండేది కదా, కానీ ఇప్పుడు అది కనిపించడమే లేదు. ఆ లెవెల్లో ఆమెకు నయమైపోయింది. ఇదేలా సాధ్యమైందిరా అని ఆ ఫ్రెండ్ కన్ఫ్యూజన్ లో పడింది. ఆ కన్ఫ్యూజన్ ఈమెకు కూడా ఉంది. సీన్ కట్ చేసి విలన్ ను చూపించారు. ఇతని పేరు మెరిక్. మెరిన్ అనే ఫార్మా కంపెనీకి CEO. ఇతడు అమరత్వపు రహస్యాన్ని కనుగొని దాని ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తున్నాడు. ఇతనికి చాలా మెడికల్ కంపెనీలు ఉన్నాయి. యాక్చువల్ గా మనుషుల జీవిత కాలం ఎంత, 70-80 ఉంటుంది. ఇప్పుడు మీటింగ్ పెట్టి ఏమంటున్నాడంటే, 80 ఏళ్ల వరకు బతుకుతున్నారు కదా, కానీ నేను మిమ్మల్ని 150 ఏళ్లు బతికిస్తాను. మీ జీవిత కాలాన్ని నేను రెట్టింపు చేయగలను. కానీ అది చేయాలంటే నాకు ఇప్పుడు డబ్బు అవసరం. చాలా రీసెర్చ్ చేయాలి, దానికి చాలా డబ్బు కావాలి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అడుగుతున్నాడు. ఇతని మాటలు నమ్మి చాలా మంది డబ్బులు పెడుతున్నారు. ఇప్పుడు ఇతనికంటూ ఒక టీం ఉంటుంది కదా, ఆ టీం లో ఒక లేడీ ఉంది. ఆ CIA మాజీ ఏజెంట్ ఒక వీడియో చూపిస్తున్నాడు. ఇదిగో చూడండి మేడం, వాళ్ళను తుపాకులతో కాల్చినా కూడా చచ్చిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ప్రాణాలతో లేచొచ్చారు. ఈ నలుగురికి అమరత్వం ఉంది అని చెప్తున్నాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి వీళ్ళు ప్రాణాలతో ఉన్నారు, వీళ్లకు చావే లేదు అని ఆ తర్వాత CEO ను కూడా కలిసి చెప్పాడు. అతడు చెప్పేది వీళ్ళు నమ్మట్లేదు. ఈ వీడియో చూసి మేము ఎలా నమ్ముతాం? ఈ వీడియోను ఒకవేళ ఎడిట్ చేశారేమో. మాకు కావాల్సింది రియల్ ప్రూఫ్.
ప్రూఫ్స్, వాళ్ళ రక్తం కావాలి, వాళ్ళ DNA కావాలి, మొదట వాళ్ళను పట్టుకుని తీసుకురా అని చెప్పారు. ఇంకోవైపు సెకండ్ హీరోయిన్ ను కొంతమంది వింతగా చూస్తున్నారు. అందువల్ల సరిగా ఆమెతో మాట్లాడట్లేదు. ఇక్కడ నుంచేనే ఆమెను ఇంకో చోటుకు షిఫ్ట్ చేశారు. యాక్చువల్ గా ఈమెతో పని చేయించుకోవడానికి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఈమెను ల్యాబ్ లో ఎలుకలాగా ఉపయోగించి పరీక్షలు చేయాలని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. ఆమె ఇంకా అక్కడే ఉన్న క్రమంలో ఇద్దరు సోల్జర్స్ వచ్చి, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, నిన్ను ఇంకో చోటుకి పంపించారు కదా, వెళ్ళు అన్నారు. అదే టైంలో ఫస్ట్ హీరోయిన్ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళను బాగా కొట్టి ధ్వంసం చేసింది. ఈ నల్ల కలువ దగ్గర ఉన్న గన్నును లాక్కుని ఆమెకే ఎక్కువ పెట్టింది. ఎవరు నువ్వు అని అడుగుతుంటే తర్వాత చెప్తా అని ఆ బ్లాకీ తలపై గట్టిగా ఒక్కటేసింది. ఆమె మైకంలో పడిపోయింది. కొంచెం సేపు అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే తనను వాహనంలో తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేది ఎవర్రా అంటే ఫస్ట్ హీరోయిన్. ఇక ఆ వాహనంలోంచి కిందకు జంప్ చేసింది, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ హీరోయిన్ ఇదంతా గమనించింది. ఆమెను ఊరికే ఎలా వదిలిపెడుతుంది? గన్ తీసి ఈ నల్ల కలువను టపా టపా కాల్చేసింది. తలకు బుల్లెట్ తాకడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కాసేపట్లోనే ఆ బుల్లెట్ బయటకు వచ్చింది. నైల్ ప్రాణాలతో తిరిగి వచ్చింది. అప్పుడు హీరోయిన్ ను ఆమె చూస్తూ, నువ్వు నన్ను చంపావు చంపావు అని అరుస్తోంది. అప్పుడు హీరోయిన్ కూల్ గా, అవునే చంపానే, కానీ ఇప్పుడు నువ్వు ప్రాణాలతో వచ్చావు కదా, మరి ఇంకేంటి అని అంది. యాక్చువల్ గా చెప్పాలంటే నువ్వు మిగతా వాళ్ళలా కాదు, నువ్వు ఎన్నిసార్లు చచ్చినా కూడా మళ్ళీ ప్రాణాలతో వస్తావంది. నీలాగే నేను కూడా, మనకు అమరత్వం ఉంది, మనలాంటి ఒక టీమే ఉంది. నువ్వు మా టీంలో చేరితే నీకు ఏం జరుగుతోంది, అసలు దీని అంతటికి కారణం ఏంటి అనే పూర్తి వివరాలు నీకు తెలుస్తాయి. అందువల్ల తప్పకుండా నువ్వు మాతో వచ్చి తీరాల్సిందే అంది. ఇప్పుడు హీరోయిన్ ఈమెను ఒక చోటుకు తీసుకొచ్చింది. అది ఏం ప్లేస్ అంటే ఒక దేశం నుంచి డ్రగ్స్ ను ఇంకో దేశానికి విమానంలో తీసుకెళ్లే ప్రాంతం అది. ఇప్పుడు ఆ విమానంలో వీళ్ళంతా ఎక్కి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నారు. హీరోయిన్ నిద్రపోయినప్పుడు ఆమె చేతికి నైల్ సంఖ్యలు వేసింది. ఆ తర్వాత గన్ తీసుకుని పైలట్ కు ఎక్కువ పెట్టింది. రే, నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టాలి, లేకపోతే నీ తల పేలిపోతుంది అని అంటోంది. అప్పుడు హీరోయిన్ ఆ పైలట్ తో రష్యన్ భాషలో ఏదో మాట్లాడింది. ఏదో మాట్లాడిన తర్వాత చేతిలో ఉన్న తుపాకీ తీసి అతని తలపై కాల్చింది. ఆ పైలట్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు ఆ విమానాన్ని పైలట్ నడపడమే లేదు, దానికదే వెళ్తోంది. ఇప్పుడు వేరే దారి లేదు, నాకు మాత్రమే ఫ్లైట్ ను నడపడం తెలుసు, మర్యాదగా నా కట్లు విప్పాయి, లేకపోతే మరిద్దరం కూడా చావాల్సిందే అంటోంది. అప్పుడు ఈమె వేరే దారి లేక హీరోయిన్ చేతికి ఉన్న కట్లను విప్పేసింది. కట్లు విప్పేసిన తర్వాత ఆమె ఏమంటుందంటే, నీకు రష్యన్ భాష తెలియకపోవడమే మంచిదైంది అంది. కాసేపట్లోనే ఆ పైలట్ లేచాడు. యాక్చువల్ గా అతనికి ఏమీ కాలేదు, అతడు లేచి కూర్చున్నాడు. ఇంతకు ముందు హీరోయిన్ రష్యన్ భాషలో ఏం చెప్పిందంటే, నేను ఊరికే తుపాకీతో కాల్చినట్లు యాక్ట్ చేస్తాను, నువ్వు కూడా చనిపోయినట్లు అంతకు మించి యాక్ట్ చేయి అని చెప్పింది. అందువల్ల అతడు నటించాడు. ఆ తర్వాతే హీరోయిన్ కట్లను ఈ నైల్ విప్పింది. ఇప్పుడు హీరోయిన్ కు నైల్ కు హోరాహోరీగా ఫైట్ జరుగుతోంది. అప్పుడు హీరోయిన్ ఆమె కాళ్ళు చేతులు విరగొట్టింది. చెయ్యి విరిగిపోయి ఎముకలు బయటకు వచ్చాయి. కానీ కాసేపట్లోనే అంతా కూడా ఆటోమేటిక్ గా నయమైపోతోంది. జల జల కారుతున్న రక్తం సడన్ గా ఆగిపోయింది. ఇదంతా నేరుగా చూసిన తర్వాతే ఈ రెండో హీరోయిన్ కు ఏదో అనిపిస్తోంది. ఆహా, నాకు ఏదో సూపర్ పవర్ వచ్చినట్లుందే, ఇంతకీ ఆ పవర్ ఏంటి అని అర్థం కావట్లేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పాడుబడిన ఒక ఇంటికి వెళ్తున్నారు. సుమారుగా ఈ ఇంట్లో 50 ఏళ్ల క్రితం నుంచి ఎవరూ లేరు అని హీరోయిన్ చెప్పింది. ఇక్కడ మన టీం మాత్రమే ఉంటోందని అంది. ఈ టీం లో ఇప్పుడు నైల్ కూడా కలిసింది. అందువల్ల ఇందులో 5గురు ఉన్నారు. ఇప్పుడు ఈ టీం లో ఉన్న ఒక్కొక్కరు వారి పేర్లు, వారి గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తున్నారు. ఒకడేమో 200 సంవత్సరాలుగా ప్రాణాలతో ఉన్నాడట, ఇంకొకడేమో 500 ఏళ్లుగా బతుకుతున్నాడట. అప్పుడు హీరోయిన్ ను చూసిన ఈమె, నువ్వెన్ని ఏళ్లుగా ప్రాణాలతో ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఆమె, నాకు గుర్తే లేదు, మర్చిపోయా అంది. టీం కు లీడర్ ఎవరంటే హీరోయినే. హీరోయిన్ కు అప్పుడప్పుడు కొన్ని ఇల్యూషన్స్ వస్తుంటాయి. ఆ తర్వాత వీళ్ళంతా పడుకున్నారు. అప్పుడు ఈ బ్లాకీకి సడన్ గా ఏదో కల వచ్చింది. దిగ్గున లేచి చెడ్డ కల వచ్చిందని చెప్పింది. అదేంటంటే ఎవరో ఒక అమ్మాయిని ఇనుప సమాధిని తయారు చేసి అందులో ఆమెను బంధించారు. దాన్ని గొలుసులతో కట్టి సముద్రంలో విసిరేశారు. అక్కడ తను ప్రాణాలతో పోరాడుతూ ప్రతి క్షణం చచ్చి బతుకుతోందని తనకు వచ్చిన కల గురించి చెబుతోంది. ఇప్పుడు కలలోకి వచ్చిన అమ్మాయి వేరెవరో కాదు, హీరోయిన్ కొన్నేళ్ల క్రితం నుంచి బతుకుతోంది కదా. స్టార్టింగ్ లో ఆమెకు టీం అంటూ ఏమీ లేదు. అప్పుడు హీరోయిన్ తో ఉన్నది ఆ అమ్మాయే. ఆమె పేరు క్విన్. అది రాజుల కాలం. గుర్రాలపై వెళ్లి వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు. అప్పుడు
వారికి అమరత్వం ఉంది. శత్రువులు వీరిని పట్టుకుని ఉరేశారు, కానీ వారు అస్సలు చనిపోలేదు. అందువల్ల వీరు మంత్రగత్తలు అనుకున్నారు. ఎన్నిసార్లు ఉరేసినా ప్రాణాలతో బయటకు వచ్చేవారు. వారిని జైల్లో వేసిన తర్వాత సజీవంగా కాలుద్దామా లేక పాతేద్దామా అని ఆలోచించారు. అప్పుడు ఇనుముతో చేసిన సమాధిని తెచ్చి అందులో క్విన్ ను పెట్టారు. ఆ తర్వాత సముద్రం మధ్యలో విసిరేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా మధ్య మధ్యలో వస్తుంటుంది. సముద్రంలో పడిన క్విన్ గురించి వివరాలేమీ తెలియలేదు. వీరు ఉంటున్న ఇంటి దగ్గరికి ఇంకో టీం వచ్చింది. అప్పుడు ఇద్దరు హీరోయిన్లు బయట మాట్లాడుకుంటున్నారు. లోపలికి వచ్చిన శత్రువులు ఆ గే కపుల్ ను ఎత్తుకెళ్లారు. ఇంకొకటిని కాల్చారు. అతడు మళ్లీ బతికాడు. అప్పుడు కొందరు విలన్ మనుషులు లోపలే ఉన్నారు. వారి దగ్గరికి ఈ ముగ్గురు వచ్చి ఫైట్ చేశారు. అప్పుడు హీరోయిన్ కు ఒక కత్తిపోటు పడింది. ఈ లవ్ బర్డ్స్ ను ఫ్లైట్ లో ఎక్కించి వేరే చోటుకు తీసుకెళ్లారు. ఇంకోవైపు హీరోయిన్ తో పాటు మరో ఇద్దరు అడవి మధ్యలో ఉన్న ఇంటికి వెళ్లారు. ఇక్కడే కొన్ని వందల ఏళ్ల క్రితం బతికినట్లు హీరోయిన్ వారికి చెబుతోంది. అక్కడ ఉన్న ఫోటోలను చూసినప్పుడు ఈమె వేల ఏళ్ల క్రితం నుంచి బతుకుతోందని అర్థమైంది. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈమెకు అమరత్వం ఉంది కాబట్టి దేవతలాగా ప్రజలు కొలిచారు. ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళకు తెలిసాయి. ఇంకోవైపు ఆ లవ్ బర్డ్స్ ను ఒక చోటుకు తీసుకెళ్లారు. ఆ సీఈఓ ఉంటాడే, వాడు మస్తుగా కొట్టాడు. అయినా కూడా వాళ్ళు చావట్లేదు. అప్పుడు అతడు కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఈ మాజీ సిఐఏ చెప్పింది నిజమే అనుకున్నాడు. వీళ్లకు అమరత్వం ఉంది. మనం అణువణువు పరీక్షించాలి. చాలా పరిశోధనలు చేసి ఆ శక్తిని పొందాలని అనుకుంటున్నాడు. వారిపై పరీక్షలు చేయడానికి లవ్ బర్డ్స్ ఒప్పుకోలేదు. మీ అనుమతి ఎవడు అడిగారా అని బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. ఇంకోవైపు ఈ బ్లాకీ ఇంకొకతడు ఉంటాడే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్లకు అమరత్వం ఉంది కదా, అది వరమా శాపమా అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఇది వరం కాదు శాపం అని అన్నాడు. ఎందుకంటే వీళ్ళు అస్సలు చావట్లేదు. ఎన్నిసార్లు చచ్చినా కూడా ప్రాణాలతో తిరిగి వస్తున్నారు. కానీ ఇతని కుటుంబం అంటే ఇతని కళ్ళ ముందే భార్య పిల్లలు అంతా చనిపోయారు. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా చనిపోతుంటే నా కళ్ళతో చూశాను. కానీ నా పిల్లలు ఏమనుకునేవారంటే మేము ఇంత ముసలి వాళ్ళం అయిపోయాము, మేము చనిపోయే స్థితికి కూడా వచ్చాము. కానీ మా నాన్న ఎప్పటిలాగే అలాగే ఉన్నాడే అని అనుకునేవారు. నాన్న మీకున్న వరం గురించి మాకెందుకు చెప్పట్లేదు, మేం కూడా అలాగే కావాలని అనుకుంటున్నాం. మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఆ రహస్యం ఏంటో మాకు చెప్పట్లేదు అని పిల్లలు ఎంతో గోల చేశారు. నా పిల్లలు ఇలా దారుణంగా తిడుతుంటే తట్టుకోలేకపోయాను. చివరకు వారి చావును కూడా చూసి బాగా ఏడ్చాను. అందువల్ల నాకు దొరికిన ఈ వరాన్ని నేను అసహ్యించుకుంటున్నా అన్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ను చూపించారు. ఆమెకు ఒక కత్తిపోటు పడింది. ఇంతకు ముందు గాయమైతే దానంతటా అదే మాయమయ్యేది. కానీ ఇప్పుడు అది అస్సలు నయం కావట్లేదు. హీరోయిన్ కు ఉన్న అమరత్వం పోయింది. ఇకపై ఈమెకు బుల్లెట్ తాకిందంటే చనిపోతుంది. మొట్టమొదటిసారిగా మెడికల్ షాప్ కు వెళ్ళింది. గాయం మానడానికి కావాల్సిన వస్తువులను కొన్నది. తన గాయాలకు మందు పెట్టుకుంది. సీన్ కట్ చేస్తే ఇంకో ఇద్దరిని పట్టుకెళ్లి పరిశోధనలు చేస్తున్నారు కదా, వాళ్లను చాలా ఘోరంగా హింసిస్తున్నారు. శరీరంలో ఉండే ఎముకలు, చర్మము, అవయవాలు అన్నింటినీ కొంచెం కొంచెంగా కట్ చేసి తీసి పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పుడు హీరోయిన్ తో పాటు ఆ ఇద్దరు కలిసి ఒక చోటుకు వెళ్లారు. ఈ సీఈఓ ఇద్దరిని బంధించి పరిశోధనలు చేస్తున్నాడు కదా, వాళ్లను కాపాడాలని ఆ చోటుకు వెళ్లారు. అప్పుడు చిన్న గన్ను ఉంటుంది. దాన్ని లోడ్ చేసి బుకర్ అనే ఇతడు హీరోయిన్ కు గన్ను ఇచ్చాడు. ఒక గన్ను అతడు తీసుకున్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక పెద్ద గన్ను తీసి ఈ నల్ల కలువకు ఇచ్చింది. అప్పుడు ఆమె ఏమంటోందంటే ఇదంతా నాకు సెట్ కాదు. మీరు చెప్పినట్లుగా నాకు అమరత్వం ఉన్నదనేది నేను ఒప్పుకుంటున్నాను. అయినా కూడా ఇప్పటికిప్పుడు నేను నా ఫ్యామిలీతో ఒక 50 సంవత్సరాలు సంతోషంగా బతకగలను. కనీసం 10 సంవత్సరాలైనా కూడా నాకు ఈ అమరత్వం ఉందనేది నా ఫ్యామిలీకి తెలియదు. ఆ 10 సంవత్సరాలు సంతోషంగా నా ఫ్యామిలీతో నేను బతుకుతా, నన్ను వదిలేయండి అని నల్ల కలువ అడిగింది. అప్పుడు హీరోయిన్ ఆమె చెప్పేది అర్థం చేసుకుంది. అందువల్ల సరే ఇక్కడికి నువ్వు రావద్దు, ఇంటికి వెళ్లిపో అని చెప్పింది. ఇదిగో చూడు, వెళ్లే దారిలో ఈ గన్ను ఈ కారును ఎక్కడైనా డ్యామేజ్ అయ్యేలా చూడు, ఎవరికి కనిపించకుండా చేయి అని చెప్పింది. అప్పుడు ఈ నల్ల కలువ ఆ గన్ తీసుకుని కారును తీసుకుని వెళ్లిపోతోంది. హీరోయిన్ కు అమరత్వం పోయింది. ఇప్పుడు ఒక్క బుల్లెట్ తాకినా కూడా ఆమె చనిపోతుంది. కానీ ఈ విషయం వేరెవరికి చెప్పకుండా ఆ లవ్ బర్డ్స్ ను కాపాడడం కోసం గన్ పట్టుకుని లోపలికి వెళ్లబోతోంది. ఇంకోవైపు ఆ నల్ల కలువ ఒక చోట కారును ఆపి అక్కడ ఉన్నవన్నీ డిస్పోజ్ చేయాలని అనుకుంది. అప్పుడు గన్లను విసిరేయాలని చూసింది. కానీ ఇంతకు ముందు బుకర్ అనేవాడు చిన్న గన్ లో బుల్లెట్స్ లోడ్ చేసి హీరోయిన్ కి ఇచ్చాడు కదా, ఆ గన్నును కూడా ఈమెకే ఇచ్చి పారేయమని చెప్పింది. ఇప్పుడు
ఆ గన్నును ఓపెన్ చేసి చూస్తే బుల్లెట్సే లేవు. బుల్లెట్సే లేని గన్ను రీలోడ్ చేసినట్లు అతడు హీరోయిన్ కి ఎందుకు ఇచ్చాడు? దీన్ని బట్టి చూస్తే అతడు విలన్లకు అమ్ముడు పోయాడు అని ఈమె గుర్తించింది. అందువల్ల హీరోయిన్ ను కాపాడడం కోసం ఈ నల్ల కలువ తిరిగి వస్తోంది. ఇంకోవైపు హీరోయిన్ లోపలికి ఎంటర్ అయింది. చూస్తే అది ఎవరి ఇల్లు అంటే మాజీ CIA అధికారి ఉంటాడే అతని ఇల్లు. లోపలికెళ్లి చూస్తే హీరోయిన్ గురించి అతడు చాలా రీసెర్చ్ చేశాడు. ఆ డాక్యుమెంట్స్ అన్ని గోడకు అతికించి ఉన్నాయి. అతడు 175 సంవత్సరాల క్రితం నుంచి అన్ని వివరాలు సేకరించాడు. 175 ఏళ్ల క్రితం నుంచి ఆమె కొన్ని ఫోటోల్లో పడి ఉంటుంది కదా, వాటన్నింటినీ సేకరించి ఇక్కడ గోడ కతికించి పెట్టాడు. అప్పుడు హీరోయిన్ వెనక నుంచి వచ్చిన బుకర్ గన్ తీసి వెనక నుంచి హీరోయిన్ ను కాల్ చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ ను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే హీరోయిన్ కు అర్థమైంది వీడు విలన్లకు అమ్ముడు పోయాడని. ఆమెకు చాలా కోపం వచ్చింది. ఎందుకురా ఇలా చేశావు అని అడుగుతోంది. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే వీళ్ళు అమరత్వాన్ని దానికి గల కారణాలను కనిపెట్టడానికి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అమరత్వానికి సంబంధించిన మందును వాళ్ళు కనిపెట్టారనుకో, మనల్ని చంపడానికి కూడా వాళ్ళు మందు ఈజీగా కనిపెడతారు. యాక్చువల్ గా ఇతనికి ఏంటంటే ఈ అమరత్వం వద్దు, అతడు చావాలని అనుకుంటున్నాడు. ఇతడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా కూడా ఉరేసుకున్నా మళ్లీ మళ్లీ ప్రాణాలతో వస్తాడు. అందువల్ల నాకు విమోచనం కలిగించండి, ఎలాగైనా చేసి నేను చచ్చిపోయేలా చేయాలండి అని చెప్పి ఇతడు విలన్లను కలిశాడు. ఆ డీల్ ప్రకారమే వీళ్లను దొరికిపోయేలా చేశాడు. ఇప్పుడే ఒకటి నోట్ చేశారు, హీరోయిన్ శరీరం నుంచి రక్తం బయటకు వస్తోంది. అది అసలు ఆగట్లేదు. ఎందుకు నీకు రక్తం అలా కారుతూనే ఉంది, ఎందుకు నయం కావట్లేదు అని హీరోయిన్ అడిగాడు. అప్పుడు నా నుంచి అమరత్వం పోయింది అని చెప్పగానే బుకర్ చాలా ఫీల్ అవుతున్నాడు. ముందే నాకెందుకు చెప్పలేదు, చెప్పి ఉంటే నేను కాల్చేవాణ్ణి కాదు కదా, నిన్ను షూట్ చేసినందుకు నన్ను క్షమించు అని బతిమలాడుతున్నాడు. హీరోయిన్ శరీరం నుంచి రక్తం పోతుంటే దాన్ని ఆపడానికి ఈ ఇద్దరు ఎంతో ట్రై చేశారు. అదే టైంలో విలన్ అయిన ఆ CEO వచ్చాడు. బుకర్ ను పట్టుకుని తీసుకెళ్తున్నారు. అదే టైంలో ప్రాణాలతో పోరాడుతున్న హీరోయిన్ ను కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆ CIA మాజీ ఏజెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటయ్యా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ఆమెకు ముందు వైద్యం చేయించండి అని అంటున్నాడు. కానీ వాళ్ళు అతన్ని కొట్టి హీరోయిన్ కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నలుగురిని ఒకే చోట బంధించారు. ఇక వీళ్ళందరి నుంచి DNA సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఇదే టైంలో రిటర్న్ తిరిగింది కదా నల్ల కలువ, ఆ CIA మాజీ ఏజెంట్ ఇంటికి వచ్చింది. ఆమె అతన్ని చంపుతానని బెదిరిస్తుంటే అన్ని నిజాలు చెప్పాడు. యాక్చువల్ గా ఈ టీమ్ లోకి ఈమె 5వ వ్యక్తిగా వచ్చిందని అతనికి తెలియదు. అసలు విషయం తెలిసిన తర్వాత అతడు సంతోషపడ్డాడు. ఈ నల్ల కలువ గోడలపై అతికించిన ఇతని రీసెర్చ్ నంతా ఆమె చూసింది. అతడు కనిపెట్టిన విషయాలన్నీ ఈమెకు చెప్తున్నాడు. ఇదిగో చూడండి, ఈ 175 సంవత్సరాల్లో హీరోయిన్ చాలా మందిని కాపాడింది. ఈమె కాపాడిన వాళ్ళంతా కూడా ఈ భూమిలో జరగబోయే పెద్ద పెద్ద విపత్తులను అవి ఏర్పడకుండా చూసుకున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఒకడు అణుబాంబు వేసి చాలా నగరాలను నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ హీరోయిన్ ఒకరిని కాపాడిందే. అతని మనవళ్ళ యొక్క పిల్లలు, ఆ పిల్లలకు కలిగిన వాళ్ళ వల్ల ఈ ప్రపంచంలో ఏదో ఒక చోట మంచి జరుగుతోంది. ఇదంతా కూడా తెలుసో తెలియకో హీరోయిన్ చేస్తోంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ప్రపంచం పెద్ద విపత్తుల నుండి ఆమె వల్లే కాపాడుకోగలుగుతోంది అని అన్నాడు. యాక్చువల్ గా ఇదంతా ఆమెకు తెలియనే తెలియదు, ఆమెకు తెలియకుండానే ఇదంతా జరుగుతోంది అని చెప్పాడు. అందువల్లనే కావచ్చు ఈ ప్రపంచంలో కొంతమందికి ఈ అమరత్వం లభిస్తుందేమో అని నల్ల కలువ అంటోంది. మరి ఇదంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు, ఇలా మంచి పనులు చేస్తున్న వారిని విలన్లకి ఎందుకు పట్టించావు అని ఆమె ఈ CIA మాజీ ఏజెంట్ ను అడిగింది. అప్పుడు అతడేమంటున్నాడంటే 2 ఏళ్ల క్రితం నా భార్య అనారోగ్యంతో చనిపోయింది, కానీ అమరత్వం వల్ల మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి అమరత్వం నా భార్యకు గాని ఉండి ఉంటే ఈ పాటికి తను ప్రాణాలతో ఉండేది. అందువల్ల నా భార్యను ప్రాణాలతో తీసుకురావాలని అనుకున్నాను. మీ ద్వారా పరిశోధనలు చేస్తే జనం ఇప్పుడు 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు. అమరత్వానికి సంబంధించిన మందును కనిపెడితే వారి జీవిత కాలాన్ని అట్లీస్ట్ డబుల్ అన్న చేయగలం కదా అనే ఉద్దేశంతోనే ఇలా చేశా అంటున్నాడు. అలాంటి ఒక గిఫ్ట్ ను ఈ భూమిలో ఉండే జనానికి ఇవ్వడమే నా ఉద్దేశం అన్నాడు. అప్పుడు ఈమె బాగా తిడుతోంది, రే అది నీ గిఫ్ట్ కాదురా మా గిఫ్ట్ అని అంది. ఇక ఈ ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ వాళ్ళను అక్కడ ఎరుకల్లాగా ప్రయోగాలు చేస్తున్నారు కదా, ఎలాగైనా చేసి ఆ నలుగురిని కాపాడాలని అనుకున్నారు. ఇక ఇతన్ని తీసుకుని ప్రయోగశాలకు వెళ్ళింది. అప్పుడు గన్ తీసుకుని అక్కడున్న వాళ్ళందరినీ కాలుస్తోంది. ఈమె లోపలికి వెళ్లి విధ్వంసం సృష్టిస్తుంటే విలన్ అతని మనుషులు CCTV కెమెరాల్లో చూస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ నల్ల కలువకు ఆ CEO దొరికిపోయాడు.
అంటాడు. నువ్వెవరే అని అతడు అంటుంటే నిన్ను వేసేయడానికే వచ్చాన్రా అంటోంది. ఆ లోపలే అతన్ని కాపాడడానికి సెక్యూరిటీస్ వచ్చారు. బయట ఘోరమైన ఫైటింగ్ జరుగుతోంది. బుల్లెట్లు పేలుతున్న శబ్దం అంతా లోపల ఉన్న వీరికి వినిపిస్తోంది. ఒక్కొక్కరిని కొట్టుకుంటూ ఈ ప్రయోగశాల లోపలికి ఈ బ్లాకీ వచ్చింది. ఆమెను చూడగానే అంతా సంతోషపడుతున్నారు. వచ్చావమ్మా, రా రా మమ్మల్ని కాపాడు అని అంటున్నారు. అప్పుడు ఆమె వీళ్ళందరి కట్లు విప్పేసింది. ఇక అందరికి గన్స్ దొరికాయి. వచ్చే వాళ్ళందరినీ కాల్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్లకు ఎదురొస్తున్న వారిని కాల్చుతున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు హీరోయిన్ కు అమరత్వం పోయింది. ఒక్క బుల్లెట్ తగిలినా కూడా ఆమె చనిపోతుంది. అయినా కూడా అదరట్లేదు, బెదరట్లేదు. ఎదురుగా వచ్చిన వారిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. ఇక ఈ 5గురు కలిసి సీఈఓను చంపడానికి వెళ్తున్నారు. ఆ సీఈఓ రూమ్ లోకి వెళ్ళాలి. ఒకవైపు 2 హీరోయిన్లు ఉన్నారు, ఇంకో వైపు 3 బాయ్స్ ఉన్నారు. అద్దాలు పగలగొట్టుకుంటూ ఇక లోపలికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఒక్కొక్కరిని గన్ తో కాలుస్తూ, కత్తులతో పొడుస్తూ చాలా దారుణంగా చంపేశారు. సీఈఓకు కాపలాగా ఒకడుంటాడు. వాన్నైతే దారుణంగా చంపేశారు. ఆ సీఈఓ అక్కడే ఒక చోట దాక్కున్నాడు. ఈ 2 హీరోయిన్లను చూసి గన్ తీసి ఎక్కువ పెడుతూ బయటకు వచ్చాడు. హీరోయిన్ ను చూస్తూ, ఇదిగో చూడమ్మా, నీకు అమరత్వం పోయిందని తెలిసింది. నన్ను చంపాలని చూసారనుకోండి, నేను నిన్ను కాల్చి చంపుతా అంటున్నాడు. అతడు బెదిరిస్తుంటే హీరోయిన్ రష్యన్ భాషలో ఏదో అంది. యాక్చువల్ గా ఈ నల్ల కలువకు రష్యన్ భాష తెలియదు. అయినా కూడా ఏదో జరగబోతోంది అని అలర్ట్ అయింది. అప్పుడు ఆ బ్లాకీ హీరోయిన్ వైపు షూట్ చేసినట్లు నటించింది. దానికి తగినట్లుగా హీరోయిన్ కూడా చనిపోయినట్లు కింద పడింది. ఆ కలవరంలో ఈ సీఈఓ ఈ బ్లాకీని కాల్చాడు. అప్పుడు హీరోయిన్ అలర్ట్ అయిపోయి ఒక కత్తి తీసుకుని సీఈఓ ను అటాక్ చేసింది. అప్పుడు సీఈఓ చేతిలో ఉన్న గన్ తో హీరోయిన్ ను కాలవబోయాడు. ఆ గ్యాప్ లో ఈ నల్ల కలువ విలన్ పై ఎగిరి దూకింది. అప్పుడు ఆ బిల్డింగ్ పై నుంచి వారిద్దరూ కింద పడిపోతున్నారు. నేరుగా ఒక కారు పైకి వచ్చి కింద పడ్డారు. అక్కడికక్కడే 2 చనిపోయారు. కానీ బ్లాకీకి అమరత్వం ఉంది కదా, కాసేపట్లోనే మళ్ళీ బతికింది. ఇక అక్కడి నుంచి వాళ్ళంతా బయలుదేరారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాతే పోలీసులు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఒక బేకరీ షాప్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. 4 లోపల ఉంటే వీళ్లకు ద్రోహం చేశాడే బుకర్, అతడు బయట ఉన్నాడు. ఇప్పుడు ఈ 4 అతనికి ఎలాంటి శిక్ష వేయాలి అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్ బయటకు వెళ్ళింది. మనలో తప్పు చేస్తే శిక్ష ఉంటుందని నీకు తెలుసు కదా అంది. అవును నాకు తెలుసు అన్నాడు. అప్పుడు అతనికి విధించిన శిక్ష ఏంటంటే 100 సంవత్సరాలు అతన్ని బహిష్కరించారు. మిగతా 4 అతడు చూడకూడదు, మాట్లాడకూడదు. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇదే హోటల్లో కలుద్దామని చెప్పారు. యాక్చువల్ గా ఇలాంటి శిక్ష పడుతుందని అతడు అనుకున్నాడు. కాకపోతే ఓ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు శిక్ష వేస్తారని అనుకుంటే 100 సంవత్సరాలు వేశారు. అప్పుడు బ్లాకీ ఏమందంటే, అతడు సారీ చెప్తే చాలు వదిలేద్దామని అంటోంది. ఏమ్మా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావేంటి అని వాళ్ళు నవ్వారు. సరే సరే పోతుంటే పోతుంటే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకే తెలుస్తాయిలే అని బుకరే నవ్వుతున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత మిగతా 4 ప్రాణాలతోనే ఉంటారు. ఎందుకంటే వారికి అమరత్వం ఉంది. కానీ ఇప్పుడు హీరోయిన్ కు పోయింది కదా. 100 సంవత్సరాల తర్వాత చూస్తే డెఫినెట్ గా హీరోయిన్ చనిపోయి ఉంటుంది. అందువల్ల బుకర్ ఆమె దగ్గరకు వచ్చి బాధగా హత్తుకున్నాడు. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అని బాధపడ్డాడు. ఇక ఈ 4 సిఐఏ మాజీ ఏజెంట్ ఇంటికి వెళ్లారు. అతడు 175 సంవత్సరాల క్రితం నుంచేని చాలా విషయాలు కనిపెట్టాడు కదా, అవి తెలుసుకుంటున్నారు. హీరోయిన్ కాపాడిన ఒక వ్యక్తి ద్వారా అతని వంశంలోని చాలా తరాల తర్వాత కొందరి వల్ల ఈ భూమిలో ఏర్పడే విపత్తుల నుంచి కాపాడబడుతున్నట్టు చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, మన వల్ల ఈ ప్రపంచానికి మంచి జరుగుతుందంటే ఇంకో 4 మంచి పనులు చేద్దామే అనుకున్నారు. ఇప్పుడు ఈ సిఐఏ మాజీ ఏజెంట్ ను వీళ్ళ గ్రూప్ లో చేర్చుకున్నారు. నీకు ప్రజలను ఎలా కాపాడాలో అవగాహన ఉంది. అంతేకాదు ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మనుషులు నీకు తెలుసు. అందువల్ల నువ్వేం చేస్తావంటే, ప్రజలను కాపాడడం కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి అసైన్మెంట్ చేయాలో చెప్పాలి. ఆ బాధ్యత నీదైతే రంగంలోకి దిగి పనిని పూర్తి చేయడం మా బాధ్యత అన్నారు. ఇప్పుడు పక్కాగా టీం ఏర్పడింది. సెకండ్ పార్ట్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వీళ్ళ అమరత్వానికి కారణాలేంటనే విషయం తెలియాలి. అంతేకాదు హీరోయిన్ ఫ్రెండ్ ను ఇనుప సమాధిలో కట్టి సముద్రంలో పారేశారు కదా, ఆమె ఇప్పటి వరకు ప్రతిరోజు చస్తూ బతుకుతోంది. ఆమె ఎంత కోపంతో ఉండి ఉంటుంది. ప్రతి క్షణం చచ్చు బతుకుతున్న ఆమె ఈ జనంపై రివెంజ్ తీర్చుకోవడానికి ఎంతగా ఎదురు చూస్తుందో. ఒకవేళ ఆమె సముద్రం నుంచి బయటపడితే ఎంత వినాశనం సృష్టిస్తుందో చూడాలి. నెక్స్ట్ వీడియో ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ పార్టే వస్తుంది. అప్పటి వరకు ఈ వీడియోకు
ఎన్ని లైకులు ఎన్ని హైపులు వస్తాయో చూద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.